వన్స్ నేను అక్కడ నాకు పప్పు పరిచయం అయిన తర్వాత ప్రపంచం అంటే ఏంటి అనేది నాకు తెలుసుకున్నాను నేను యాక్చువల్లీ. నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని బౌండరీస్ ఎప్పుడు పెట్టేది కాదు. ఫస్ట్ థింగ్ నేను ఎలా ఉన్నానో నన్ను అలా ఉండనిస్తుంది. ఓకే, అది తన విషయంలో నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు నేను ఎంత కోపంగా మాట్లాడినా తను ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకునేది, ఇప్పుడు దీని కోపంలో ఉంది ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి కొంచెం స్పేస్ ఇస్తుంది నాకు. అది నాకు చాలా నచ్చుతుంది. వేరే వాళ్ళు ఎలా అంటే వెంటనే తీసేసుకుంటారు, మనం ఏది ఇస్తే అది రిఫ్లెక్ట్ వచ్చేస్తుంది. కానీ స్వప్న ఐ మీన్ పప్పు గారి దగ్గర నుంచి నాకు అది రాదు. పప్పు గారు పప్పు గారు రూపుతుంది అంటే నాకు అర్థమైపోయింది యశు. దానికి కోపంలో ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా మనం అన్నాం అనుకో ఇంకా ఎక్కువ అయిపోతుంది, హైపర్ అయిపోతుంది అనమాట. కూల్ అయిపోయిన తర్వాత ఏది చెప్తే అది వింటది. ఓకే. అండ్ ఇంకొకటి వైషు ఒక్కటి నేను నిన్ను అడగాలి, అంటే నీ దగ్గర అయితే ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి. సో యశు ఇంట్లో ఉంది, ఓన్లీ హౌస్ వైఫ్ ఉంది. తను ఏంటో నాకు తెలుసు కాబట్టి తను ఇట్లా బయటికి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు అద్భుతంగా తీస్తుంది వీడియోలు. నీకు తెలుసు కదా ఎలా ఉంటది. డెఫినెట్లీ నేను మాట్లాడమే 10x లో ఫాస్ట్ గా మాట్లాడతా. నేను ఎటు వెళ్తే అటు తిరుగుతుంది. అండ్ స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఎవరికైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాదు కదా, కానీ నాకు రాదు అని ఎక్కడ ఆగలేదు. మంచిగా నేర్చుకుంది అండ్ పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు.